ఫ్రెష్ ఎయిర్ పీల్చుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెష్ ఎయిర్ కానీ ప్రతిదీ కూడా ఎంత హాయిగా అనిపిస్తుందో. వావ్, ఇక్కడ ఒక ఫ్యామిలీ కనిపిస్తున్నారు. సో చూద్దాం, వాళ్ళతో మాట్లాడదాము. అయితే తీసుకుని ఎన్ని మంత్స్ అవుతుందండి మీరు? 1 year 8 months అవుతుంది మేడం. ఓకే, సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏం తెలిసింది మీకు? డెవలప్మెంట్ ఏమొచ్చింది? తర్వాత పార్క్స్, తర్వాత రిసార్ట్ డెవలప్మెంట్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్. బిఫోర్ 1 year 8 months, ఆఫ్టర్ 1 year 8 months దే విల్ చేంజ్ మేడం. ఓకే ఓకే, సో డిఫరెన్స్ అయితే ఉంది. సో వన్స్ ఆ లెమన్ ట్రీ రిసార్ట్ రెడీ అయిందంటే మాత్రం ఇంకా అసలు జనాలు పోటీ పడతారు ఇక్కడ రావడానికి. ఆ టైంలో మనకు అనిపిస్తుంది కదా, అబ్బా మనం తీసుకుని మంచి పని చేసాను రా బాబు అని చెప్పి. అంటే ముందు ఇంకా డెవలప్మెంట్ అయ్యి అందరికి అందుబాటులోకి వస్తే ఇంకా హ్యాపీ. అవునవును, మీ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి, అందరూ డౌట్ లేదు. వాళ్ళ మమ్మీ ప్రతిసారి ఇక్కడికి వెళ్దాం, హాలిడే వచ్చిందా హాలిడే తీసుకునే వెళ్దాం అని చెప్పేసి రెడీగా చేస్తారు వాళ్ళు. ఫస్ట్ ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ ఎంజాయ్. అవునవును, ఈ పార్క్ లోనే ఎంజాయ్ చేస్తున్నారు. సో వన్స్ రెడీ అయితే మాత్రం సూపర్. ఏం చెప్తారండి, చాలా మంది తీసుకుందామా వద్దా అని ఆలోచనలో ఉండే వాళ్ళకి ఆల్రెడీ తీసుకున్నారు, మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు, మీరు ఏం చెప్తారు? అంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ బెటర్. ఆల్ మిడిల్ క్లాస్ పీపుల్, లో కాస్ట్ అండ్ హై ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫ్యూచర్. సూపర్ అండి, చాలా బాగా చెప్పారు ఒక మాటలోని. థ్యాంక్ యూ సో మచ్.